చాలా బిగ్ ఎనర్జీ అండి. ఆయనతో పరిచయమైన సినిమా కాడి నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ ఇచ్చారు. ఇది నా కెరియర్ని ఇంకొక లేయర్లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ అండి. నేను చేతన్ శర్మ నా క్యారెక్టర్ పేరు. వెనిల్ కిషోర్ గారి అసిస్టెంట్ని. దీనిలో చాలా సిన్సియర్గా ఉంటూ ఎంటర్టైనింగ్గా ఉండే క్యారెక్టర్ అండి నాది. రఘుబాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెనిల్ కిషోర్, సత్య వీళ్ళందరి కాంబినేషన్లో చాలా హిలోరియస్గా ఫ్రమ్ ది డే 1 సినిమా అయ్యేంత వరకు చాలా ఎంజాయ్ చేస్తూ పెర్ఫామ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. షూర్గా అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది విత్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అమర్ అక్బర్ యాంథోనీ మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నాకు సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాం అమెరికా. వీళ్ళతో వెళ్ళడం అనేది ఇట్ వాజ్ ఎ ప్లెజర్ ట్రిప్. మన ఈరోజు అంతా మన కమెడియన్స్ ఉన్నారు కాబట్టి కామెడీ గురించి మాట్లాడుకోవాలి అని అనుకున్నాం. వీళ్ళతో పాటు సునీల్ జాయిన్ అవుతాడు. ఈ వాటా గ్యాంగ్కి సెకండ్ హాఫ్లో సునీల్ జాయిన్ అవుతాడు. అతని పేరు వచ్చి బేబీ సిట్టర్ బాబీ. అతనికి అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏదో సెపరేట్ ట్రాక్ లాగా పొరపాటును కూడా ఉండదండి, కథలోనే ఉంటుంది ఇదంతా కూడా. సో చివరి వరకు ఉంటారండి. వాటా అనేది బిగిన్ అయినప్పటి నుంచి ఎండింగ్ రోలింగ్ టైటిల్స్ వరకు ఉంటారు. అంటే కథలోనే ఉంటాయి క్యారెక్టర్ అన్నీ కూడా. సునీల్ క్యారెక్టర్ ఒకటి చాలా హిలేరియస్గా ఉంటుంది సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ వీళ్ళది అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ సునీల్ ఇంకో కొత్త పంచ్ వస్తుంది కదా, ఆ సునీల్ క్యారెక్టర్ చాలా హిలేరియస్గా వచ్చింది. మళ్ళీ వీళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళందరితో వచ్చే ఎపిసోడ్ కానీ, అట్లా ఫస్ట్ హాఫ్లో వచ్చే క్రికెట్ బెట్టింగ్ ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత సునీల్కి హీరోకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అది కానీ, ఇవన్నీ కూడా మంచి బ్లాక్స్. అంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా సినిమాని ఎక్కువ ఎంజాయ్ చేసాను సినిమాని. చాలా అందుకనే చాలా సరదాగా ఉంది. చాలా రోజుల తర్వాత మొత్తం ఇంత మంచి కామెడీ సెట్ అవటం, ఇంత మంచి టాలెంటెడ్ కమెడియన్స్ అందరితో ఇలా పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరికీ కూడా అమ్మార్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది, అక్బర్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది, యాంటోనీ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. అయితే నీకు ఎవరి ఇంటరాక్షన్ హ్యాపీనెస్ ఇచ్చింది, ఎవరి ఇంటరాక్షన్ నేను బాధ పెట్టింది? గారితో ఇంటరాక్షన్ చాలా ఎంజాయ్ ఎందుకంటే నాకు ఇలియాన్ గారి పెద్ద ఫ్యాన్. జూలై మూవీ అప్పుడు ఒక చిన్న సీన్ చేశాను అనమాట. బేసిక్గా అప్పుడే దగ్గర నుంచి చూడటము. ఈ మూవీలో ఆమె ప్రపోజ్ చేసేంత రేంజ్కి ఎదిగాను మీ దయ వల్ల. అది బాగా ఎంజాయ్ చేశాను. సో నాకు చాలా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ యాంథోనీ అండి. బేసిక్గా ఒక మంచి అక్బర్ నరకం చూపిస్తాడు. అక్బర్ అంటే నాకు భయం, బట్ యాంథోనీ అంటే నాకు చాలా రిలాక్స్. అతని వల్ల ఇబ్బంది పడుతున్నాను అది తర్వాత తెలుస్తుంది. బట్ యాంథోనీ ద బెస్ట్ నా ప్రకారం.